నమస్తే. సో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు చైర్మన్ రాజీనామాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేసింది. సో రేపు ఎట్లా ఉండబోతుంది, కొత్త సభ్యుల నియామకం ఎలా ఉండబోతుంది, ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే విద్యార్థి నిరుద్యోగులు ఉన్నారో విద్యార్థుల లోపల చాలా సంతోషమైనటువంటి హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి విద్యార్థులకు కానీ విద్యార్థి నిరుద్యోగులకు కానీ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద బలమైనటువంటి విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. ఈ సంవత్సరం లోపల ఖచ్చితంగా మా భవిష్యత్తు మారబోతుంది, మా కుటుంబాలు మారబోతూ ఉన్నాయి, మాకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది కదా. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా టీఎస్పీఎస్సీని అస్తవ్యస్తంగా తయారు చేశారు. మీకు అందరికీ తెలుసు. అంటే ఎస్ఎస్సి పేపర్లు లీక్ కావడం, ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ కావడం, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలన్నిటిని కూడా పేపర్ లీకేజ్ పేరిట ఘోరమైనటువంటి పతనానికి దారితీసినటువంటి పరిస్థితి. అంటే అవి వ్యవస్థనే పతనం కాకుండా విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. చాలామంది విద్యార్థి నిరుద్యోగులంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ కావడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో అంటే టీఎస్పీఎస్సీ ఎప్పుడైతే ఏర్పడినటువంటి మొదటి చైర్మన్గా ఉన్నటువంటి గంటా చక్రపాణి దగ్గర నుంచి మొన్న చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వరకు అయితే ఉన్నారో అదంతా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అంచర్లు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థ కూడా టీఎస్పీఎస్సీలో అంతర్భాగమై మొత్తం వ్యవస్థనంతా చిన్న భిన్నం చేశారు. కాబట్టి అస్తవ్యస్తంగా అవినీతికి అక్రమాలకు పాల్పడేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. కాబట్టి ఇక్కడ మేమేమంటున్నామంటే మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా బయట సమాజంలో ఉన్నటువంటి దాన్ని మేము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే టీఎస్పీఎస్సీ గతంలో పనిచేసినటువంటి ఎవరైతే గంటా చక్రపాణి గారు ఉన్నారో అదేవిధంగా ఈరోజు ఆమోద ముద్ర వేయబడ్డటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో సభ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరి అంటే విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరగాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి నిజంగా గంటా చక్రపాణి నిన్నమన్నా టీవీలలో మాట్లాడుతూ ఏదో నేను శుద్ధపూసని అన్నట్టు నేనున్నప్పుడు బాగా జరిగింది, తర్వాత వచ్చినటువంటి వాళ్ళే ఏదో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డట్టుందని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గంటా చక్రపాణి కూడా బాధ్యుడే, ఆయన కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకోసమనంటే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగమై అక్కడ అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద బలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నది. ఎందుకోసమనంటే మా భవిష్యత్తును మార్చబోయేటువంటి నాయకుడు వచ్చాడు, ముఖ్యమంత్రి వచ్చాడు, ఇప్పుడే తెలంగాణ వచ్చిందని చెప్పేసి సంతోషపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన భవిష్యత్తును మార్చేటువంటి మన ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతుండు, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నిన్న కూడా టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏబిఎన్ ఛానల్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరైతే టీఎస్పీఎస్సీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి గవర్నర్ గారు ఆమోదించిన వెంటనే వాళ్ళ యొక్క రాజీనామాను ఆమోదించిన వెంటనే ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ని రూపొందించి దాని వ్యవస్థను మొత్తము ఒక సక్రమంగా ఒక పద్ధతిలో మొత్తం సెట్ చేసి అందరి సభ్యులను వేసి చైర్మన్లు వేసి ఖచ్చితంగా వచ్చేటువంటి డిసెంబర్ వరకు ఈ సంవత్సరం కాలంలో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు భర్తీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. విద్యార్థి నిరుద్యోగులంతా కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ప్రధానంగా 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఉద్యోగాల విషయంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఓకే, వీళ్ళంతా కూడా ఆమోద ముద్ర వేసారు గవర్నర్ గారు, కొత్తగా ప్రక్షాళన జరగబోతుంది. సో 6 గ్యారెంటీలు అనేది సాధ్యమవుతుందా? ఎందుకంటే మీరు 90 రోజులలో కంప్లీట్ చేస్తామన్నారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైనాయి. అంటే రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా ఏ బాధ వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ నొప్పి వచ్చినా కూడా పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూయించుకుందామంటే ఎక్కడ కూడా పట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ పుస్తక తాడమ్మో బంగారం అమ్మో లేకపోతే భూమి కుదబెట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా
ప్రైవేట్ హాస్పిటల్కి చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ఒక గ్యారంటీ ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 10 లక్షలు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు పేదలందరూ కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఏ రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేటువంటి పరిస్థితిని కల్పించడం మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అనేది ఈరోజు విజయవంతంగా ఎక్కడ పోయినా కూడా మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 2 గ్యారెంటీలతో పాటు మిగతా 4 గ్యారెంటీలను కూడా అమలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు మేమంటున్నాం 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మాట ఇస్తే మడమ తప్పనటువంటి ముఖ్యమంత్రి గారు, సాదాసీదా ప్రభుత్వం. మీరు చూడండి, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకు కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రజల కోసమే పనిచేసేటువంటి నాయకుడు. అసలు రేవంత్ రెడ్డి గారంటే, ముఖ్యమంత్రి గారంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇట్లా ఉంటారా? అసలు ఇట్లాంటి గొప్పగా సాదాసీదా ప్రభుత్వాన్ని, ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి ప్రభుత్వాన్ని నడపగలుగుతారా అనేది ఈరోజు ప్రజలందరూ కూడా, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా ఈరోజు శబాష్ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేధావులైనా, బుద్ధిజీవులైనా, విద్యార్థి సమాజమైనా అందరూ కూడా సమాజంలో ఎవరైతే ఆలోచించే పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం కానీ సమాజం గురించి ఆలోచించే సామాజిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ప్రశంసలు గుప్పించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కానీ ప్రతిపక్షాలు 420 హామీలు కాంగ్రెస్వి అమలు కాని హామీలు ఇచ్చినాయి అనేది ప్రతిపక్షాలు కేటీఆర్, అటు హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. నిజంగా 420 హామీలా కాంగ్రెస్వి? ఆ కొడుకులే 420 కాదు. 420 ఈరోజు మాట్లాడితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాం నా కొడుకులను. ఎందుకోసం అంటే ఆ కొడుకులు చేసిన అవినీతి వాని అంచెరెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యిండు. ఎవడు అలిశెట్టి అరవింద్ అని ఒక కంపెనీ, పెద్ద కంపెనీ దగ్గర 5 కోట్లు వసూలు చేసి అరెస్ట్ అయ్యింది ఈరోజు. అదంతా కూడా మనకు మీడియాలో వచ్చింది కదా. ఎవరు 420, ఎవరు దొంగలు, ఎవరు డకైటీలు ఈ సమాజంలో? మీరు కదా. మీ అంతు చూస్తాం ఇంకా భవిష్యత్తులో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకొని కొడతాం ఎవడు మాట్లాడినా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడితే ఇంకా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడ ఏ ఊరికి పోయినా, లేకపోతే ఎక్కడ పోయినా కూడా ప్రజలు తిరగబడి తంతరు ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి రావడమే. కాబట్టి మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి 420 పనులన్నింటినీ బయట పెడతామన్న భయంతో నిద్ర పట్టట్లేదు, గజగజగా వణికిపోతున్నారు నా కొడుకులు ఎవడెవడైతే అవినీతి చేసిండో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేసినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తన్ని తరుపుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది ఇక అవినీతి పట్ల చిట్టాన్ని చెప్తాము. ఖచ్చితంగా వాళ్ళ మీద ఇక న్యాయపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా మనకు చారకొండ వెంకటేష్ గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నిజంగా 90 రోజుల్లో అమలు కాబోతున్నాయా లేదనేది ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.